ఇక వర్షాలకు సంబంధించి మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, సిటీ సహా జిల్లాల్లో వర్షాల ప్రభావం ఎలా ఉండనుంది? శ్రవంతి, హైదరాబాద్లోని జంట నగరాల్లో చూసినట్టయితే గంటకు పైగా కూడా వర్షం దంచి కొడతా ఉంది. ఈదురు కొన్ని చోట్ల చూసినట్టయితే ఈదురు గాలులతోటి, మరికొన్ని చోట్ల కూడా చూసినట్టయితే ఈ కుండపోత వర్షం దాటికి మాత్రం ఇప్పటికే జంట నగరాల్లో కొన్ని ఏరియాలో చూసినట్టయితే పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయిందని చెప్పొచ్చు. అంతేకాకుండా కొన్ని జలమయమైన ఏరియాలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలు చూసినట్టయితే వాటర్ స్టాగింగ్ తోటి కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవ్వడంతో పలు ప్రాంతాలలో వాహనదారులు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఆఫీస్ సమయం ముగించుకొని ఆ తర్వాత ఇళ్లకు చేరుకునేటువంటి సమయంలోనే ఈ కుండపోత వర్షంతో కూడా నగర వాసులతో కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రాంతాలను మనం ఒకసారి ఈ జంట నగరంలో చూడొచ్చు. ముఖ్యంగా చూసినట్టయితే మనం ఇక్కడ ఈ కోటికి సంబంధించినటువంటి ప్రాంతంలో వాటర్ స్టాగింగ్ అయింది. అంతేకాకుండా ఎంజీబీఎస్ వంటి ప్రాంతాలు చూసినట్టయితే కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వాటర్ స్టాగింగ్ రెడ్ సంబంధించినటువంటి ఏరియాలు చూసినట్టయితే ఈ సాలర్జంగ్ మ్యూజియంతో పాటుగాను ఈ యశోద హాస్పిటల్, సోమాజిగూడ వంటి ప్రాంతాలలో భారీ ఎత్తున ఈ వాటర్ నిలిచిపోయి ఈ పంజాగుట్ట ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఈ ట్రాఫిక్ ఇబ్బందులు అవ్వడంతో కూడా ఇక్కడ ట్రాఫిక్ పోలీసులు మాత్రం చూసినట్టయితే ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా కూడా వెళ్ళాలంటూ కూడా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మరోవైపున చూసినట్టయితే మనం ఈ కోటి ప్రాంతంలో చూసినట్టయితే కూడా పెద్ద ఎత్తున ఈ ట్రాఫిక్ జామ్ అయింది. ఎందుకంటే అక్కడ పెద్ద ఎత్తున ట్రాఫిక్ సంబంధించినట్టు అక్కడ షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున జనాలు ఇక్కడికి వచ్చి షాపింగ్ చేస్తుంటారు. కాబట్టి ఒక్కసారిగా కుండపోత వర్షం దాటికంతా కూడా ఈ ప్రాంతాలన్నీ కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యి ఆ తర్వాత వాహనదారులు ఇక్కట్లు పడుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. మరోవైపున చూసినట్టయితే కోటి నుంచి చూసినట్టయితే మనకు మెయిన్ రోడ్డు ఇక్కడ చూడొచ్చు. మనం ఎంజీబీఎస్ బస్ స్టాండ్ పరిధిలో చూసినట్టయితే అక్కడ కూడా వాటర్ స్టాగింగ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ కూడా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఇటు వెళ్ళేవాళ్ళు వాహనదారులంతా కూడా ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్ళాలంటూ కూడా సూచన చేస్తున్నారు. గౌలిగూడ ప్రాంతం నుంచి కూడా చూసినట్టయితే ఇక్కడ వాటర్ స్టాగింగ్ అయింది. మొత్తం ఇక్కడ కూడా ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోవడంతో పెద్ద ఎత్తున ఇక్కడ ట్రాఫిక్కు సంబంధించి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఈ మార్గంలో కూడా వెళ్ళేటువంటి వాళ్ళు కూడా ప్రత్యామ్నాయ మార్గాలని ఎంచుకోవాలని ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు సూచనలు చేయడం జరిగింది. ఇక సిటీకి సంబంధించినటువంటి కొంత నగరకు సంబంధించినటువంటి సిటీ శివారు ప్రాంతాలైనటువంటి మలక్పేట ప్రాంతాలు కావచ్చు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలలో కొంత వాటర్ స్టాగింగ్ అయింది. అక్కడ చిరుజల్లులకు సంబంధించి వర్షం కురుస్తుంది. అదేవిధంగా ఎల్బీ నగర్ వంటి ప్రాంతాలలో కూడా మొత్తానికి వర్షం మొదటగా చిరుజల్లులతో మొదలై ఒక తేలికపాటి వర్షం కురిసినట్లుగా మనకు వాతావరణ సూచనల మేరకు మనం చూడొచ్చు. అంతేకాకుండా ఇక హైటెక్ సిటీకి సంబంధించినటువంటి అంటే సైబరాబాదు ప్రాంతాలు చూసినట్టయితే అక్కడ కూడా పెద్ద ఎత్తున వర్షం సంబంధించి వర్షం కురవడం, ఆ తర్వాత కూడా అమీర్పేట్ వంటి ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున ఈ ట్రాఫిక్ జామ్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ అంబర్పేట వంటి ప్రాంతాలలో తేలికపాటి మాత్రం వర్షం కురిసిందని కూడా ఇటు వాతావరణ శాఖ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా తెలుస్తూ ఉంది. మరోవైపున చూసినట్టయితే ఈ నారాయణగూడ వంటి ఫ్లైఓవర్లో మాత్రం తేలికపాటి వర్షం కురిసింది. అక్కడ కూడా ట్రాఫిక్ కొంత ఇబ్బంది ఏర్పడినట్టుగా మనకు ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి మ్యాప్ ద్వారా కూడా తెలుస్తూ ఉంది. మరోవైపున చూసినట్టయితే మనము ఇక్కడ ముఖ్యంగా ఈ గన్ పార్క్ దగ్గర కూడా కొంత తేలికపాటి వర్షంతో పాటుగాను యాబిడ్స్ వంటి ప్రాంతాలలో పెద్ద ఎత్తున వాటర్ స్టాగింగ్ అయింది. అక్కడ కురిసినటువంటి వర్షపాతం కూడా పెద్ద ఎత్తున ఉంది. రవీంద్ర భారతి వంటి ప్రాంతాలతో పాటుగాను ఈ లకిడికా పూల్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వాటర్ స్టాగింగ్ అవ్వడంతో ట్రాఫిక్ జామ్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇటు చూసినట్టయితే మనం జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి ఈ ప్రాంతం కూడా మొత్తం అక్కడ కూడా ఈ ఏదైతే షాగౌజ్ ఉందో ఈ షాగౌజ్ వంటి ప్రాంతాలలో వాటర్ స్టాగింగ్ అయ్యి పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నట్లుగా మనకు ఈ ట్రాఫిక్ సంబంధించినటువంటి ఈ రెడ్కి సంబంధించినటువంటి ఏదైతే సూచికలు ఉన్నాయో దాని ద్వారా మనకు తెలుస్తూ ఉంది. ఇక్కడ కూడా వాటర్ స్టాగింగ్ అవడంతో జిహెచ్ఎంసీ బృందంతో పాటుగాను ట్రాఫిక్ పోలీసులు ఎప్పటికప్పుడు ఇక్కడ డైవర్షన్ చేస్తున్నారు. అదేవిధంగా ట్రాఫిక్ సిబ్బంది కూడా ఈ వాటర్ స్టాగింగ్ ఉన్నటువంటి ప్రాంతాలలో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని ఇప్పటికే
పోలీసులు కూడా సూచనలు చేయడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే మనము ఇక్కడ చూడొచ్చు, మనము ఈ గోల్కొండ ప్రాంతంలో పెద్ద ఎత్తున వాటర్ నిలిచిపోయింది. అంతేకాకుండా చాలా వరకు ఈ మనం చూస్తున్నటువంటి ప్రాంతం చూడొచ్చు ఒకసారి. ఇక్కడ ఇందులో ఇన్నర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి ప్రాంతాలలో భారీ వర్షం కురిచింది. ఈ సైదాబాద్కు సంబంధించినటువంటి ప్రాంతాలలో మొత్తం వాటర్ స్టాగింగ్ తోటి జవహర్లాల్ నెహ్రూ ఈ ఆర్కిటెక్చర్ సంబంధించినటువంటి ఈ ప్రాంతాలలో పెద్ద ఎత్తున వాటర్ స్టాగింగ్ అవడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఇబ్బందులు అవుతున్నాయని కూడా ఇటు ట్రాఫిక్ పోలీస్ అధికారులు సూచనలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ క్యూములో నింబస్ ఏదైతే మేఘాలు తోటి కూడా ఈ పెద్ద ఎత్తున ఈ అప్పటికప్పుడే సిటీలో భారీ వర్షం పడుతుందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన కొద్ది గంటల సమయంలోనే ఈ వర్షపాతం జంట నగరాలలో నమోదైంది. అంతేకాకుండా ఈ వర్షం అనేది కూడా ఇంకా 1-2 రోజులు కూడా ఇలానే కంటిన్యూగా ఉండొచ్చని ఇప్పటికే వాతావరణ హెచ్చరికలు జారీ చేసినటువంటి క్రమంలోనే మొత్తానికి ఈ జంట నగరాలలో చూసినట్టయితే మనం చూడొచ్చు, ఈ మియాపూరుతో పాటుగాను అదేవిధంగా అమీర్పేటతో పాటుగాను మాదాపూర్ వంటి ప్రాంతాలలో పెద్ద ఎత్తున వర్షంకి ఎక్కడికక్కడ వాటర్ స్టాగింగ్ అయింది. దాంతో కూడా పలువురు ఐటీ ఉద్యోగులు కూడా చాలా వరకు వాళ్ళు సుదూరంగా వెళ్ళేటువంటి మార్గాలలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు పాలవుతున్నారని కూడా ఇప్పటికే ట్రాఫిక్ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను వాళ్ళు సూచనలు చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే మియాపూర్ కావచ్చు, గచ్చిబౌలితో పాటుగాను కూకట్పల్లి నుంచి వచ్చే ప్రాంతాలలో పెద్ద ఎత్తున వాటర్ స్టాగింగ్ తోటి చాలా వరకు ఇక్కట్లు పాలవుతున్నారు. మరోవైపున చూసినట్టయితే మనము సైబరాబాద్ ప్రాంతంతో పాటుగాను హైదరాబాద్లో కూడా అక్కడక్కడ వర్షంతో కూడా సిటీలో ఉన్నటువంటి సెంట్రల్ జోన్ అయినటువంటి ఆబిడ్స్తో పాటుగాను ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు చూసినట్టయితే హిమాయత్ నగరు, నారాయణగూడ వంటి ప్రాంతాలంతా వాటర్ స్టాగింగ్ తోటి పెద్ద ఎత్తున అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడినట్టుగా ఇప్పటికే ట్రాఫిక్ అధికారులు చాలా వరకు ట్రాఫిక్ను ఎక్కడికక్కడ చాలా వరకు దాన్ని క్రమబద్ధీకరణ చేస్తున్నారు. ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపున జిహెచ్ఎంసీ తోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ ఎక్కడైతే మ్యాన్ హోల్లు ఉన్నాయో ఆ మ్యాన్ హోల్కి సంబంధించినటువంటి ప్రాంతాలలో ట్రాఫిక్ పోలీసు అధికారులంతా కూడా ప్రత్యామ్నాయంగా అక్కడ కొన్ని రెడ్ ఫ్లాగ్ సంబంధించి అంటే అక్కడ కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. ఆ ప్రాంతాలలో మ్యాన్ హోల్లు తెరిచి ఉన్నటువంటి క్రమంలోనే ట్రాఫిక్ సిబ్బంది అంతా ఎక్కడికక్కడ వాటర్ స్టాగింగ్ లేకుండా దానికి సంబంధించి అలర్ట్ చేస్తున్నారు. మరోవైపున వాహనదారులు వచ్చేటువంటి ప్రాంతాలలో చూసుకుంటూ కూడా రావాలని కూడా వాళ్ళంతా ఇప్పటికే రోడ్ల మీదకి వచ్చి ట్రాఫిక్ను ఎక్కడికక్కడ చాలా వరకు క్లియర్ చేయడం జరుగుతూ ఉంది. మరోవైపున చూసినట్టయితే ఒకేసారి అంటే మనం ఈ 5 నుంచి 6 గంటలకు సంబంధించిన ప్రాంతంలోనే పెద్ద ఎత్తున గంట నిరవధికంగా కుండపోత కురిసినటువంటి వర్షానికంతా కూడా ఈ జంట నగరాల్లో ఉన్నటువంటి సికింద్రాబాద్తో పాటుగాను హైదరాబాద్లోని ఈ చింతల్ బస్కి సంబంధించినటువంటి ప్రాంతం కూడా వాటర్ స్టాగింగ్ అయ్యి సైఫాబాద్ వంటి ప్రాంతాలలో పెద్ద ఎత్తున వాటర్ నిలిచిపోవడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే ఈ మెహదీపట్నము అదేవిధంగా షాగోజు హోటల్ రెస్టారెంట్ వంటి ప్రాంతాలలో పెద్ద ఎత్తున వాటర్ స్టాగింగ్ తోటి చాలా వరకు ఇక్కట్లు ఏర్పడుతున్నాయని కూడా ఇప్పటికే ట్రాఫిక్ అధికారులు సూచనలు చేస్తున్నారు. ఇక్కడ కూడా ఇటు వచ్చేటువంటి మార్గాలలో వచ్చేటువంటి వాహనదారులంతా కూడా ప్రత్యామ్నాయానికి సంబంధించినటువంటి మార్గాలలో వెళ్ళాలని కూడా ఇప్పటికే సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపున చూసినట్టయితే హైదరాబాద్ నగరం నడిబొడ్డునైనటువంటి ఈ లకిడికా పూల్ ప్రాంతంలో పెద్ద ఎత్తున వాటర్ స్టాగింగ్ అయ్యి చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. అయితే లకిడికా పూల్ నుంచి చూసినట్టయితే మనము ఇటు ఓ వైపున చూసినట్టయితే కోటి ప్రాంతాలు కావచ్చు, మరోవైపున చూసినట్టయితే ఇటు హిమాయత్ నగర్ వంటి ప్రాంతాలకు వెళ్ళేటువంటి మార్గాలలో ఎక్కడికక్కడ వాటర్ స్టాగింగ్ తోటి పెద్ద ఎత్తున ఇక్కట్లు ఏర్పడతా ఉన్నాయి. అక్కడ లోతట్టుకు సంబంధించినటువంటి ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యి పెద్ద ఎత్తున మోకాళ్ళు లోతు వరకు నీళ్లు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉందని మనకు తెలుస్తూ ఉంది. మరోవైపున ఇంకా ఈ వర్షం సంబంధించినటువంటి అంటే కుండపోత వర్షంతో ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. ఇప్పటికే ట్రై కమిషనర్ సంబంధించినటువంటి అంటే ఓవైపున రాచకొండ కమిషనరేట్ పరిధి కావచ్చు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్లు, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు ఎప్పటికే రోడ్లపై నిలిచిపోయినటువంటి వాటర్కు సంబంధించిన వాటిని ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిని గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా ఎప్పటికప్పుడు వాట్సాప్ల ద్వారా కావచ్చు, అదేవిధంగా ట్విట్టర్ సంబంధించి ఇప్పటికే వాళ్ళు ఏ ప్రాంతాలలో వాటర్ స్టాగింగ్ అయిందో వాటిని
వాటిని అన్నింటిని కూడా ఇప్పటికే పలు సూచనలు చేస్తూ హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఏదైతే జలమయమైనటువంటి లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాలలో వాహనదారులు రావద్దని కూడా ఇప్పటికే సూచన చేశారు. పలు మార్గాల్లో ప్రత్యామ్నాయ మార్గాలను కూడా ఎంచుకోవాలని సూచనలు చేస్తూ ఉన్నారు. ఈ సైఫాబాద్ రోడ్డు చూసినట్టయితే పెద్ద ఎత్తున వాటర్ స్టాగింగ్ తోటి పెద్ద ఎత్తున నిలిచిపోవడం జరిగింది. మొత్తానికి హైదరాబాద్లో ఇలా కుండపోత వర్షంతో కూడా జంట నగరాల పరిస్థితి ఈ విధంగా ఉంది.